ఈ గాయాలలో ఉన్న స్వస్థత నాకు అనుగ్రహించు. అంటే ఆయన పొందిన దెబ్బలో, ఆ మాంసములో, ఆ విరిగినటువంటి మాంసములో, చీల్చబడినటువంటి మాంసములో ఏమి దాగి ఉంది అంటే మానవ జీవితాలకి కావలసినటువంటి స్వస్థత. ఇంకాస్త మనం లోతుకి ఆలోచన చేస్తే ఆహ్, చీల్చబడినటువంటి స్థలములో నుంచి బయటికి వస్తున్నటువంటి ఆ రక్తములో ఏముంది అంటే విడుదల. రక్తములో ఏముంది అని గనక మనం ఆలోచన చేస్తే విడుదల. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయము ఆలోచించండి. పాడైపోతున్నటువంటి మానవ జీవితాలని ఈ ప్రపంచములో బాగు చేయగలిగినటువంటి లక్షణాలున్నటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన శరీరము మనకి స్వస్థతిస్తుంది. ఆయన పొందిన దెబ్బలు మనకి స్వస్థతిస్తున్నాయి. ఆయన రక్తము పాడైన